మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి 2 టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? పావని. పావని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆత్మకూరు అండి మాది. ఆత్మకూరు. ఇక్కడే ఉంటాం. ఓ హైదరాబాద్ సెటిల్ అన్నమాట. ఓకే. హలో అండి, మీ పేరేంటి? సుమన. సుమన గారు, మీరు ఎక్కడి నుంచి? మేము ఆత్మకూరే. వదిన మరదళ్ళము. వదిన మరదళ్ళ. మీరు కూడా హైదరాబాద్ లోనే. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా? మంచి టేస్టీ వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు సుమన గారు మీరు? అవిసె గింజల పొడితో రైస్. అవిసె గింజల రైసా? అవిసె గింజల. ఓకే. మీరండి? ఆ కాకరకాయ ఫ్రై. ఆ కాకరకాయతో ఫ్రై. ఓ, సో ఒకళ్ళు రైస్ ఐటమ్, ఒకళ్ళేమో ఫ్రై అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? రైస్ ఐటమ్ చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి అవిసె గింజల రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అవిసె గింజల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఓకే అండి. సో దీనికి ఫస్ట్ ఏంటి, మనం పౌడర్ ఏమైనా చేసుకోవాలి? ఇవి ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. అవిసె గింజలు వేయించుకోవాలి. ఓకే. ఇవి ఆల్రెడీ నల్లగా ఉంటాయి కదా, వేగినాయి అని మనకి ఎలా తెలుస్తాయి? ఇంకా నల్లగా అవుతాయా? ఏం లేదండి, ఇలాగే ఉంటాయి, కలర్ మారవు. మరి అంటే కొద్దిగా స్మెల్ ఏమన్నా వస్తుందా? కొద్దిగా ఇట్లా చిటపట్టలాడతాయి. ఆవాలు అట్లా నువ్వుల మాదిరిగా ఇట్లా కొద్దిగా చిటపట్టలాడతాయి. సో అప్పుడు మనకి వేగినాయని తెలుసు. అదే, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ గా ఉంటాయి కదా, బ్లాక్ గా ఉంటాయి, ఇట్లా చిటపట్టలా. లేదా కొద్దిగా టేస్ట్ చూసినా మనకి తెలుస్తుందేమో. కాలుతాయి కదండి. కాలితే మరి ఒక గింజ ఏం కాలుతుంది రండి చూడడానికి. బ్రౌన్ గా. ఇవి ఓకే అయిపోయాయండి, తీసేద్దాం. ఓకే, ఆ జార్ లో వేసేసుకుంటారా? స్టవ్ తో ఇంకేమైనా పని ఉందా అండి? మిరపకాయలు వేయించాలి. ఒట్టి మిర్చి. సో కారం అంతా కూడా ఎండుమిర్చి. ఎండుమిర్చి అండి. ఈ అవిసె గింజలు పొడి చేసి మనం నిల్వ ఉంచుకోవచ్చు అండి? నిల్వ ఉంచుకోవచ్చు అండి, 1 month దాకా నిల్వ ఉంటుంది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. పొడి అట్లాగే అన్నంలోకి కూడా తినొచ్చు, చపాతీలోకి, పెరుగులో తినొచ్చు. చపాతీలో పెరుగులో పొడి వేసుకొని చపాతీలోకి తినొచ్చు. ప్లేన్ పొడి వేసుకొని రైతా టైప్ లో. రైతా టైప్ లో. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్. మెత్తగా పొడి చేసేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకో. చాలండి? చాలు. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ కి పోపు అండి. సో మీకు ముందు నుంచి అవిసె గింజలు తినేవాళ్ళ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య తింటే మంచిదా? లేదండి, చాలా రోజుల నుంచి తింటున్నాను. చాలా రోజుల నుంచి తింటున్నారా? ఓకే. సో పోపు దినుసులు, కరివేపాకు. పొడి రెడీగా ఉంటే మనం పోపు పెట్టుకోవడం చాలా సింపుల్ అండి. ఈ పొడి అలా అన్ని కొంచెం వేస్ట్ చేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుందేమో కదా, అన్నంలో అలా కలుపుకోవడానికి. ఇవి వేయించిన పొడి కాబట్టి నూనెలో వేస్తే నల్లగా అయిపోతుంది. ఫస్ట్ అన్నం వేయాలండి. ఓకే. సో మనం కావాలంటే ఉత్తి అన్నంలో కూడా, అంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఓకే. ఓకే. సో జనరల్ గా మీరు పౌడర్ కి కావాల్సిన క్వాంటిటీ ఇందాక చెప్పారు, అంటే మనం 1 కప్ అలా చేసి పెట్టేసుకోవచ్చు పౌడర్. సో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు బట్టి అంతే అండి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్ గా, అంటే వెల్లుల్లి అన్ని వేసారు కదా, చాలా తొందరగా అయిపోతుంది. ఇలాంటి వంటలు సింపుల్ గా ఉన్నా హెల్దీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి కదా. పిల్లలు ఒక మారం చేస్తారు కదండి, పొడి తినను అది అని చెప్పేసి. ఇట్లా రైస్ లో మనం ఫ్రై చేసి రైస్ ఇచ్చేసినాం అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. హ్యాపీగా ఇట్లా ఒక ఉల్లిపాయ ముక్క ఏదో పక్కన పచ్చి ఉల్లిపాయ అట్లా పెట్టేస్తే సూపర్ కదా. సూపర్ కాంబినేషన్ అంతా చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది యాక్చువల్ గా. సో తీద్దామా? ప్లేట్ లో తీసేద్దామండి.
మనం కావాలంటే ఇలా స్టవ్ మీద నేతితో కూడా పోపు పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకోవచ్చు. కొత్తిమీర భలే ఫాస్ట్ గా చేసేసారే. సో కొంచెం వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్య ఎల్లిపాయలు కూడా తింటే హార్ట్ కు మంచిది అని చెప్తున్నారు కదా. సో రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా అవిసె గింజల రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అవిసె గింజల రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన అవిసె గింజలు, వేయించిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. చివరిగా అన్నం అవిసె గింజల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అవిసె గింజల రైస్ రెడీ.